జగన్మోహన్ రెడ్డి గారి భార్య, సాక్షి మీడియా అధిపతి వైఎస్ భారతీరెడ్డి గారి అడ్రస్సు ఎవ్వరికీ తెలియదట. అవును, 2019 నుంచి ఆమె చిరునామా తెలియక పరువు నష్టం కేసులో కోర్టు సమన్లు ఇవ్వలేకపోతున్నారు. అంతేకాదు, ఇందులో ఇంకో విశేషం ఏంటంటే, భారతి గారి మీద ఈ క్రిమినల్ డెఫమేషన్ సూట్ వేసినందుకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఫైబర్ నెట్ కేసుని పెట్టింది. ఈ మొత్తం వ్యవహారం వెనక కథ ఏంటో చెప్తాను. 2019లో అధికారంలోకి రావడానికి ముందే ఫైబర్ నెట్ మీద సాక్షి మీడియా రకరకాల కథనాలు ప్రచురించింది. ఇందులో వేమూరి హరిప్రసాద్ అనే ఆయన పేరును రాసి, ఆయన ద్వారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేక అక్రమాలకి, అవినీతికి పాల్పడింది అని చెప్పి రాసింది. ఆ స్టోరీల్లో హరిప్రసాద్ మీద చాలా ఆరోపణలు కూడా చేసింది. దీని మీద 2019 మార్చిలో వేమూరి హరిప్రసాద్ విజయవాడ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ డెఫమేషన్ సూట్ ఫైల్ చేశారు. చట్ట ప్రకారం ఈ పిటిషన్ మీద కేసు ఫైల్ చేయాలని, వైఎస్ భారతి గారికి నోటీసులు ఇవ్వాలని చెప్పి మాచవరం పోలీసుల్ని మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. అయితే అప్పటికే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో మాచవరం పోలీసులు ఈ కేసుని సహజంగానే బుట్టదాఖలు చేశారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదని చెప్పి 2021 జులైలో హరిప్రసాద్ ఏపీ హైకోర్టుకు వెళ్ళారు. దీని మీద మళ్ళీ మీరు మేజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళి ఈ పిటిషన్ వేసుకోండి అని చెప్పి హైకోర్టు చెప్పింది. అయితే 2 ఏళ్లైనా కూడా పోలీసులు కేసు నమోదు చేయలేదు ఈ పిటిషన్ మీద అనే దాని మీద హైకోర్టు చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ హైకోర్టు ఆదేశాలు 2021 ఆగస్టులో వచ్చినాయి. దీంతో బహుశా ఈ కేసు ఇక ముందుకు వెళ్ళే ప్రమాదం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భావించింది. వెంటనే అంటే 2021 సెప్టెంబర్లో ఫైబర్ నెట్ కేసుని నమోదు చేసి చంద్రబాబు నాయుడు గారితో పాటు హరిప్రసాద్ను కూడా నిందితుడిగా చేర్చింది. అప్పటి ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మీద ఈ కేసు నమోదు చేసినట్టుగా అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. ఈ కేసులో బలమైన ఆధారాలు లేవని చెప్పి అప్పటి చీఫ్ సెక్రటరీతో సహా కొందరు అధికారులు చెప్పినా కూడా సీఎం ఆఫీస్ అధికారుల ప్రోద్బలంతో ఫైబర్ నెట్ కేసుని ఏపీసీఐడికి అప్పగించారు. చంద్రబాబు గారు స్కిల్ కేసులో జైల్లో ఉండగానే ఏసీబీ కోర్టు ద్వారా ఈ కేసులో కూడా అంటే ఫైబర్ నెట్ కేసులో కూడా అరెస్ట్ అయినట్టు చూపించారు అప్పట్లో. సో ఈ కేసు కట్టడానికి ప్రధాన కారణం హరిప్రసాద్ వేసినటువంటి క్రిమినల్ డెఫమేషన్ కేసులో వైఎస్ భారతి గారికి ఇబ్బంది కలిగించటమే అని చెప్పి ఆ తర్వాత తెలిసింది. వేమూరి హరిప్రసాద్ వేసిన డెఫమేషన్ కేసులో హైకోర్టు ఆదేశాల తర్వాత వైఎస్ భారతి గారికి మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు ఇచ్చింది. హైదరాబాదులో ఉన్న సాక్షి ఆఫీస్కి ఈ సమన్లను పంపిస్తే అసలు ఆ పేరుతోటి ఇక్కడ ఎవరూ లేరని చెప్పి వెనక్కి పంపించారు. ఆ తర్వాత పోయిన ఏప్రిల్లో అంటే 2024 ఏప్రిల్లో మళ్ళీ రెండోసారి భారతికి కోర్టు వారు సమన్లు పంపారు. ఈ సమన్లని తాడేపల్లి అడ్రస్కి పంపించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే కదా ఉండేది. కానీ అక్కడ కూడా ఆమె లేరు అని చెప్పి ఈ సమన్లను తీసుకోకుండా వెనక్కి పంపించారు. ఇప్పుడు కోర్టు ఆమెకి మళ్ళీ బహుశా సమన్లు పంపించాలి. ఈలోగా హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఏమైనా వేస్తారేమో చూడాలి భారతి గారి తరఫున. ఏదేమైనా కూడా వైసీపీ అధినేత భార్య, సాక్షి మీడియా ఓనర్ అయిన వైఎస్ భారతి గారి అడ్రస్ దొరకపోవటం విచిత్రమే. ఈలోగా ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, తాజాగా తిరుపతి దుర్ఘటనలో మరికొందరు పేర్లతో పాటు ఈ తిరుమలలో చక్రం తిప్పుతున్నారంటూ ఈ వేమూరి హరిప్రసాద్ పేరును కూడా సాక్షిలో తాజాగా రాశారు. దీని మీద ఆయన రెండోసారి మళ్ళీ క్రిమినల్ డెఫమేషన్ సూట్ వేయబోతున్నానని చెప్పారు. అయితే పరువు నష్టం రావాలంటే సాక్షి వారికి పెద్దగా లెక్కలేదు. ఇప్పటికే డజన్ల కొద్దీ పరువు నష్టం రావాలని చాలామంది సాక్షి మీద వేశారు. వాటిల్లో ఒక్క దాని మీద కూడా విచారణ ఇంతవరకు పూర్తి కాల. మన దేశంలో కోర్టుల పనితీరు తెలుసు కాబట్టి 100 ఏళ్ళైనా వాటిని విచారణకి రాకుండా చేయగల సామర్థ్యం సాక్షి వారికి ఉంది కాబట్టి ఈ విషయాల్లో సాక్షి వారు బేఫికర్గా ఉన్నారు అని చెప్పి అనుకోవాలి.